హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజైతే నేను ఏం తీసుకున్నాను నేను ఈ ఉగాదికి అని చెప్పేసి ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఒకటి కొందామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అక్కడ రాయచూరులో అయితే కుదరలేదు. ఇక్కడ శ్రీకాకుళంలో అయితే చాలా బాగా దొరుకుతాయి. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే తీసుకోవటానికి ఇక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. ఇంకా బాబు కూడా ఈవినింగ్ అయిపోయింది కదా, వాళ్ళని కూడా అలా పట్టుకొని వెళ్ళిపోయాను అనమాట. సమ్మర్ కదా, వేడి చాలా ఎక్కువగా ఉంది. ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం చల్లబడుతుందని చెట్టు కింద ఉన్నాము. ఇంకా ఆటో అయితే దొరికింది, ఆటోలో అయితే ఎక్కేసాము. ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటో కంపల్సరీ, ఎందుకంటే అంటే వాకబుల్ డిస్టెన్స్ ఏమీ ఉండదు కదా. ఇంకా ఆటో ఎక్కామో లేదో బాబు అయితే పడుకుండిపోయాడు. ఇంకా ఫైనల్గా నేను ఏం తీసుకోవాలనుకున్నాను, ఏంటి ఉగాదికి అన్నాను కదా, ఏమైనా గోల్డ్ తీసుకుంటానా లేకపోతే జ్యువెలరీ తీసుకుంటానా సిల్వర్ తీసుకుంటానా అని అనుకుంటున్నారేమో. అదేం లేదండి, ఆరోగ్యమే మహాభాగ్యం కదా, మనకి హెల్త్ తర్వాత ఏదైనా అని చెప్పేసి నేనైతే మట్టి పాత్రలలో వండుకుందామని డిసైడ్ అయ్యాను. అప్పటి ట్రెడిషన్ అయితే ఇప్పుడు మళ్ళీ వస్తుంది కదా. ట్రెడిషన్ అని కాదు, అప్పుడు ఎక్కువగా ఇలా మట్టి పాత్రలో వండుకొని హ్యాపీగా లైఫ్ని అయితే అంటే మంచిగా లీడ్ చేసేవాళ్ళు, హెల్తీగా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అదేం లేదు కదా, నాన్ స్టిక్ అవి వచ్చేసాయి. వాటి వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి నేనైతే ఎప్పటి నుంచో ఇలా మట్టి పాత్రలో వండుకుందామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఫైనల్గా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక, ఇక్కడ మాకు అంటే ఉమెన్స్ కాలేజ్ రోడ్లో అక్కడ కుమ్మరి వీధి ఉంటుంది. కుమ్మరి వాళ్ళే అంటే ఇక్కడ చేస్తారనమాట, ఇవి తయారు చేస్తారు. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నవన్నీ చాలా రీజనబుల్గా ఉన్నాయి. కాస్ట్ అంటే నాకైతే రీజనబుల్గా అనిపించింది, ఎందుకంటే మేము అక్కడ అడిగితే చాలా ఎక్కువగా చెప్పారు. ఇక్కడ చూసారు కదా, బుడ్డి తులసి కోటలు, అంటే ఇందులో దీపం పెట్టుకోవటానికి అనమాట. తులసి కోట కాదు, ఇది తులసి కోటలా ఉండే దీపం ప్రమిదలు అనమాట ఇవి. అలాగే ఇంకా తయారు చేయడానికి కూడా బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇంకా మట్టితో ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు చేయటానికి. ఇలా దిష్టి బొమ్మలు అన్నీ ఇక్కడైతే ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి ఇంటికి కావాల్సినవంటే వంట చేసుకోవటానికి ఏమైనా ఇక్కడ ఉంటాయన్నమాట, కిచెన్కి సంబంధించినవన్నీ. ఇక్కడ చూసారు కదా, ఇది మూత పెట్టుకోవటానికి మనం తీసుకునే పాత్రలకి మూత. ఇది పెరుగు కోసం అని చెప్పేసి చిన్నది బుడ్డిది తీసుకున్నాను, చాలా బాగుంది కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే లోపల ఏమైనా హోల్స్ ఉన్నాయా ఏంటని చెప్పేసి చూస్తుంది. అలా ఏం ఉండవు అని చెప్తున్నారు. కాకపోతే ఎలా తెలుస్తుంది, ఇంటికి వెళ్ళాక అయితే ఇంకా అవ్వదు కదా అని చెప్పేసి చూస్తున్నారనమాట. చాలా క్లియర్గా చూస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే బెస్ట్ అని, అందుకనే అతను కూడా చెక్ చేసి ఇస్తున్నారు. నాకైతే పట్టుకోమని ఇస్తున్నారు, కానీ అది మట్టివి కదా, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, పడిపోతే పగిలిపోతాయి అని చెప్పేసి నేను పట్టుకోవడానికి భయపడుతుంటే అలా ఏం కాదమ్మని చెప్పి ఇలా కొట్టి చూపిస్తున్నారు. ఇది ఇలా ఏమైనా కర్రీ కానీ అలా చేసుకోవడానికి ఇక్కడ మా వాడు చూసారు కదా, వాళ్ళు మట్టి తెచ్చి ఉంచుకుంటే అవి తయారు చేయడానికి ఉంచుకుంటే వాడు క్లే లాగా ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రాక్టీస్ చేసేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఇదైతే కడాయి, మనం కర్రీస్ వండుకోవటానికైనా జస్ట్ ఒక హాఫ్ కేజీ నుంచి ఒక కేజీ వరకు బిర్యానీ అయినా వండుకోవచ్చు. ఇదైతే ఏమైనా కట్లు అలాంటివి సాంబార్ అలా చేసుకోవటానికి ఇవి బాగుంటాయి. అలాగే చాలా కడవ అంటారా ఏమంటారు, మేమైతే కడవ అంటాము, వాటర్ పెట్టుకోవటానికి అలా ఉన్నాయి. ఇంకా అన్ని రకాలు ఉన్నాయన్నమాట. అలాగే వీళ్ళు అమ్మకి తెలిసిన వాళ్ళంట, చాలా రోజులైంది కదా కలిసామని చెప్పేసి, చాలా ఇయర్స్ అయింది చూసి గుర్తుపట్టి మాట్లాడుకుంటున్నారు. నేను ఎప్పుడో అంటే ఉమెన్స్ కాలేజ్లో చదివేటప్పుడు ఈ ఏరియాలో ఉండేవాళ్ళం అనమాట. ఉమెన్స్ కాలేజ్ ఆపోజిట్లోనే కాలేజ్ కదా అని చెప్పేసి అక్కడ ఉండేవాళ్ళం. ఆ తర్వాత అంతా చేంజ్ అయిపోయింది. ఇంకా రెంటెడ్ హౌస్లే కదా, ఓన్ హౌస్లు ఇంకా అంత సీన్ అయితే లేదు. అలా రెడ్ హౌస్కి చేంజ్ అయిపోయాము. ఆ తర్వాత మ్యారేజ్లు అవి ఇవి ఎక్కడ ఎవరు ఉన్నారో ఏంటి అనేసి కాంటాక్ట్స్ అయితే అంతగా లేవు కదా ఈ రోజుల్లో. అంతా మీకు తెలిసిందే కదా, అంతా మారిపోయింది అంతాను. అలాగే డబ్బులు వేసుకోవడానికి పిడతలు, అలాగే తులసి కోట్లు ఇక్కడ చూసారు కదా, ఇదైతే కబాబ్ చేసుకోవడానికంట. ఈ ట్రే చాలా బాగుంది కదా, కబాబ్ చేసుకోవడానికి అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ లోపల వచ్చేసి మా పిల్లలు అంటే చిన్నపిల్లలకి ఆడుకోవటానికి కిట్ ఉందంట. అంటే పాన్, అలాగే కడాయి, కుక్కర్,
స్పూన్స్ అవి ఉన్నాయంట. వాళ్ళు ఉన్నాయని చెప్పగానే మా వాడు నాకు కావాలన్నాడు. అతనైతే పర్వాలేదా ఇంకా వీడు వదులుతాడా అని చెప్పేసి అడిగారు. పర్వాలేదు ఒకసారి చూపించండి అంటే వెళ్ళారు లోపలికి తీసుకురావడానికి. ఇక్కడ చూసారు కదా అన్ని చిన్న చిన్న ప్రమిదలు, అన్ని ప్రమిదల నుంచి అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫైనల్గా అతనైతే తీసుకొచ్చేసారు. మా వాడు ఒప్పుకోలేదు. ఇది 450 అయితే చెప్పారు. అన్ని కలర్స్ వేసేసి అంటే తయారు చేసి పెట్టారంట. ఎవరో అడిగారంట, ఆర్డర్ చేశారంట. మాకు కావాలంటే ఇంకో సెట్ చేసి పెడతామన్నారు. కడాయి, అలాగే పాన్ చూసారు కదా దోశలు వేసుకునేది, అలాగే పొయ్యి, అలాగే అన్నీ ఉన్నాయి. కుక్కరు, తర్వాత చిన్న చిన్న పాత్రలు అన్నీ ఉన్నాయి, బిందెలు అన్నీ చేశారనమాట. ఆ తర్వాత అంటే మట్టితో అదొక సరదా కదా, అదొక ఎమోషన్ అనే చెప్పాలి. మట్టి పాత్రలో మనం చిన్నప్పుడైతే బాగా చేసుకునే వాళ్ళం. మన ఇంటి ముందు ఉండే మట్టితో వాటితో చేసుకునే వాళ్ళం. ఇప్పుడైతే అంతా క్లే, శాండ్ అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసి వాళ్ళు చేసుకుంటున్నారు పిల్లలైతే. మా వాడైతే కవర్ అయితే తీసుకెళ్ళిపోతానని చెప్పేసి ఒప్పుకోవట్లేదు. నేనైతే వద్దు నాన్న అక్కడ పెట్టు, తర్వాత మనకి పంపిస్తారంట ఇంటికి అని చెప్పేసి చెప్పాను. ఫైనల్గా ఇక్కడ కాస్ట్ అయితే మాట్లాడుతున్నారు. ఇదే పాన్ అయితే 150 రూపీస్ అంట. 100కి ఇస్తామని అన్నారు. కానీ ఇంకా ఎక్కువగానే తీసుకుంటున్నాం కదా, ఇంకా తగ్గించండి అనేసి అడిగాము. ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఉన్న వాటికి అన్నింటికి చాలా రీజనబుల్గా ఉందండి. 500 తీసుకున్నారు. నేనైతే షాక్ అయ్యాను. మాకైతే రాయచూరులో ఇంత తక్కువ అయితే ఏమీ లేవు. ఇక్కడ కొనేసిన తర్వాత ప్యాక్ చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళటానికి, ఇంటికి కాదు మార్కెట్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. ఇదంతా ఉమెన్స్ కాలేజ్ రోడ్ అనమాట. ఇంకా ఆటో కూడా దొరికిందని చెప్పేసి ఇంకా అతను ఒక సంచిలో కట్టేసి ఇచ్చారు, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని. ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ రోడ్ నుంచి మార్కెట్కి అయితే అంటే OBS ఓల్డ్ బస్ స్టాండ్ అనమాట వెళ్ళిపోతున్నాము. నేనైతే చూసి షాక్ అయ్యాను. అంటే మేము వస్తాం కానీ ఇయర్కి ఎప్పుడో ఒకసారి 2 సార్లే వస్తాం కదా, చాలా రష్గా అయిపోయింది, ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, ఎక్కడ చూసినా బైక్స్, రష్గా అయిపోయింది. అలా అక్కడ నుంచి మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మార్కెట్ అనమాట. అక్కడ పువ్వులు అన్నీ అమ్ముతారు. ఇలా ఇక్కడ చూసారు కదా పాపడ్స్, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. మార్కెట్ కదా అన్నీ ఉంటాయి, చిన్న చిన్న సామాన్ల నుంచి మనకి ఇంటికి కావాల్సిన సామాన్లు వరకు అన్నీ ఏది కావాలంటే అది ఇక్కడ మార్కెట్లో అయితే దొరుకుతాయి. ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడైతే చాలా రష్గా ఉంది. ఎప్పుడు కూడా మార్కెట్ చాలా రష్గానే ఉంటుంది, అందులోనే ఉగాది టైం కాబట్టి. ఇంకా వెజిటబుల్స్ అని, ఫ్రూట్స్ అని, పువ్వుల కోసం, అలాగే అంటే మామిడికాయలు, అరటిపళ్ళు కోసం చాలా ఎక్కువగా రష్గా ఉంటుందన్నమాట. అక్కడ నుంచి ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంటికైతే వచ్చేసాము. మేము తీసుకున్న మట్టి పాత్రలను అయితే తీసుకొచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, అక్కడ తీసుకున్నవి అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా ఏంటి నేను తీసుకున్నది ఏంటి అని చెప్పేసి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇదే నాకైతే బంగారం లెక్క అనిపించింది. బంగారం కొనే స్టేజ్లో అయితే ఇప్పుడు లేము, అంతగా రేటు పెరిగిపోయింది. ఇప్పుడు ఇందులో అంటే మట్టి పాత్రలో వండుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి, మనకు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి నేనైతే అలా చెప్పానన్నమాట. చూసారు కదా, ఇక్కడ మనం అంటే ఇలా తక్కువ రేట్లో దొరికితే మాత్రం అస్సలు వదులుకోకండి. తక్కువ రేట్ అనే కాదు, కొంచెం ఒక 100-200 పోయినా కూడా హెల్త్కి మంచిది అయ్యేదే యూస్ చేసుకోండి, చాలా మంచిది. ఇలా మట్టి పాత్రలో వండుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది అన్నమాట విషయం. ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.